నాపై తప్పుడు ఆధారాలతో విజయవాడ ఏసీబీ కోర్టులో పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసుపై మొదటి జడ్జి గారిపై బందర్ జిల్లా కోర్టులోని విజిలెన్స్లోను వెరిఫికేషన్ జరిగిన విషయం తెలిసి కూడా ఉన్నత కోర్టులో నడిచిన కేసు కింద కోర్టులో నడుపుతానని ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్న జడ్జి గారు గతంలో జడ్జి గారులన్నా కనీసం దగ్గర వాయిదాలేసి ఇబ్బంది పెట్టి వదిలేశారు. కానీ జడ్జి గారు ఏకంగా ఇంకొంచెం ముందుకెళ్లి సమన్లు సర్వ్ చేసి లాస్ట్ వార్నింగ్లు రాస్తూ వచ్చారు. ఈ విషయంగా నేను ఈ కోర్టు స్క్రీన్ షాట్ ద్వారా కట్ చేసి చీఫ్ జస్టిస్ గారికి పెట్టడంతో ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్న జడ్జి గారిపై కూడా విజిలెన్స్ రాయటం జరిగింది. చీఫ్ జస్టిస్ గారు విజిలెన్స్ రాసిన ఆ లెటర్ను పోస్ట్లో పంపిన తర్వాత కూడా మళ్ళీ లాస్ట్ వార్నింగ్ అని సమన్లు సర్వ్ చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టడంతో నేను మళ్ళీ ఈ కోర్టు స్క్రీన్ షాట్ ద్వారా ఆ వాయిదాలను కట్ చేసి చీఫ్ జస్టిస్ గారికి పెట్టడంతో ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఉన్న జడ్జి గారిపై రెండవసారి కూడా విజిలెన్స్ రాయడం జరిగింది. ఈ రకంగా ఒక్క ఎస్సీ ఎస్టీ కేసులోనే మొదటి జడ్జి గారిపై బందర్ జిల్లా కోర్టులోని విజిలెన్స్లో వెరిఫికేషన్ జరిగిన విషయం తెలిసి కూడా ఉన్నత కోర్టులో కేసు కింద నడుపుతానని ఒక్క ఎస్సీ ఎస్టీ కేసులోనే కేసు మొత్తంగా 6 జడ్జి గారులపై విజిలెన్స్ పడటం జరిగింది. ఈ వీడియోలో ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఉన్న జడ్జి గారిపై 2 సార్లు విజిలెన్స్ పడిన ఆధారాలు పెడుతున్నాను, పరిశీలించండి.